మేము చూస్తుండగా హైదరాబాద్ రూపురేఖలు మారిపోవడం నేను ప్రత్యక్షంగా చూశాను. మేము తిరిగిన మాదాపూర్ కొండల్లో కానీ లేదంటే ట్రెక్కింగ్కి వెళ్ళిన కొండల్లో కానీ అసలు ఏమి రాదు, ఏం జరగదని, ఈ కొండల రూపురేఖలు మారిపోతాయా అని అనేది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తే మేము చూస్తుండగా రోడ్లు వెడల్పోయినాయి. అసలు ఇంత రోడ్లు జనం లేరు కదా, ఇంత రోడ్లు దేనికి అనుకునేవాళ్ళం. అంటే 4 కార్లే కదా 10 కార్లు వెళ్తాయి. బట్ ఆయన పాప ఆయన అందరినీ అప్పుడు పేపర్ బాగా చదువుతుంటే మాకు అర్థమయ్యేది. ఆయన అందరూ అంటూ ఉండేవాళ్ళు మాటలు, ఈ ఏంటి వరల్డ్ బ్యాంకుతో కుమ్మక్కైపోయి చేశారంటే అది ఈజీగా ఉంటుంది ఆ మాట అనేయటం, కానీ దాని విలువ ఈ జనరేషన్ అనుభవిస్తుంది. ఒక పొలిటికల్ లీడర్ నెక్స్ట్ ఎలక్షన్స్ గురించి ఆలోచిస్తాడు. ఒక విజనరీ ఉన్న నాయకుడు వచ్చి తరం కోసం ఆలోచిస్తాడు. ఖచ్చితంగా అది ఆ దార్శనికత ఉన్న చంద్రబాబు గారు చేసింది. మొన్న ప్రతిసారి హైదరాబాద్ టువర్డ్స్ ఎయిర్పోర్ట్ వస్తూ ఉంటే ఎప్పుడు మాకు ఆ ఫ్లైఓవర్ మధ్య వెళ్తూ ఉంటే నిజంగా ఇందాక చెప్తున్నప్పుడు సికింద్రాబాద్ వచ్చింది, హైదరాబాద్ వచ్చింది. కంటోన్మెంట్ ఈజ్ మోర్ ఆఫ్ సికింద్రాబాద్, హైదరాబాద్ ఇస్ ఓల్డ్ నిజాం, బట్ సైబరాబాద్ ఇట్స్ వన్ మ్యాన్స్ క్రియేషన్. అది మనం యాక్సెప్ట్ చేస్తే అది మనకి చాలామందికి అది నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ ఒక రియాలిటీని యాక్సెప్ట్ చేస్తారు.